తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. డేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం నవంబర్ మాసం కన్యారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. ఓవైపేమో జన్మరాశిలో కేతు సంబంధమైనటువంటి సంచారం, ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం. ఈ రెండింటినీ క్రోడీకరిస్తే ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో మాసాల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత జీవితం మొత్తం కూడా స్తంభించిపోయింది, ఏమీ చేయలేకపోతున్నామన్నటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ నవంబర్ మాసాన్ని మనం పేర్కొనవచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాల్లో అవ్వచ్చు. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోయాయి, ఏమీ చేయలేకపోతున్నామన్నటువంటి ఆలోచన, ఆందోళనతో ఉన్నటువంటి మీకు పరిస్థితులు చక్కబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకు పెడుతుంది. సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గం, మీకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. విశేషవంతమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి ఉండి ఏమీ చేయలేనటువంటి స్థితిగతి నుండి ప్రస్తుతం ఉన్నటువంటి మీ పరిస్థితులు మెరుగుపడతాయి. కొంతమంది వ్యక్తులు ఎంతో కాలంగా సహాయం చేస్తారనో, సహాయం బిళ్ళ ద్వారా పొందుతామనో ఆశతో కూడినటువంటి పరిస్థితి చేత మీరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ నుండి స్పందన లేదని మీరు మానసికమైనటువంటి ఆందోళనకు కారణమై ఇక వీళ్ళ నుండి మనకు సహాయం అందదు, మన ప్రయత్నం మనమే చేసుకోవటం అన్నటువంటి ఆలోచనలో ఉన్న మీకు భగవంతుడు కాలం ఒక చక్కని అవకాశాన్ని ఇస్తాయి. కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా మీకు సాయం చేసి తీరవలసినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడతాయి. భగవంతుడు కాలం నాకు సహాయం చేశారు, నాకు న్యాయం జరిగిందని సంతోషపడేటువంటి అవకాశం కూడా కలగబోతుంది. సంతానపరమైనటువంటి అంశాల పట్ల, భవిష్యత్తుకు సంబంధించి వారికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, వివాహ సంబంధమైనటువంటి జీవితం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని గండి కొట్టడానికి కొంతమంది వ్యక్తులు, అనుకూల శత్రువులుగా భావన చేసేటువంటి మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనలని, వాళ్ళ యొక్క ప్రణాళికని ముందుగానే పసిగట్టగలుగుతారు. మనకు మంచి చేస్తున్నట్టుగానే నటించేటువంటి వ్యక్తులు మీ వెన్నంటే ఉండి మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలకి అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నారన్నటువంటి ఆలోచన, వాళ్ళ యొక్క ప్రణాళికను ముందుగానే పసిగట్టడం వల్ల అటువంటి వారి బారి నుండి మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే సమాజంలో ఉన్నతమైన స్థితిగతికి వెళుతూ ఉంటామో నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ సందర్భంలో మహాకాల భైరవ రక్షను మెళ్ళో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి పరిస్థితి తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతమంది పెద్ద మనుషుల యొక్క పంచాయతీ, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వివాదాలు, ఇవన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి తీర్పులు వస్తాయి. ఒక స్థిరచరాస్తిని కొనటం లేదా అమ్మటం, తద్వారా ఆర్థికంగా, సామాజికంగా చాలా లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఒక గొప్ప స్థిరాస్తికి సంబంధించిన విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండటమో, పెద్ద మనిషిగా ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి లాభాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన స్థితిగతులు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. ప్రత్యేకించి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకోబోయే నిర్ణయాలు కూడా సానుకూలవంతంగా ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతానం కోసం పరితపిస్తూ ఉంటారు. వాళ్లను యోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సానుకూలవంతం అవుతాయి. జీవిత భాగస్వామి, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. సకాలంలో వీరి యొక్క సహాయ సహకారాలు అందడం వల్ల ఆర్థికంగా బలపడటమే కాదు, ఎటువంటి విపత్కరమైనటువంటి సమస్యలనైనా పరిష్కారం చేసుకోవలసినటువంటి కార్యదక్షత, పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో
కొంతమంది వ్యక్తులు స్నేహితులతో మీకున్నటువంటి లావాదేవీలు, మీకున్నటువంటి మంచి పేరును చెడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల ద్వారా, మాటల ద్వారా మిమ్మల్ని రెచ్చగొట్టడం, మీకున్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడం, సమాజంలో మీకున్నటువంటి ముఖ్యమైనటువంటి కీర్తి ప్రతిష్టకి ప్రతిబంధకం కలిగించేటువంటి విధంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాజకీయపరమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళకి సమీపమైన భవిష్యత్తులో పదవీ ప్రాప్తి లభిస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా కలగబోతున్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. ఎన్నో మాసాలుగా లేదా సంవత్సరాలుగా జీవితం మొత్తం కూడా స్తంభించిపోయింది, కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుందన్నటువంటి ఆందోళనతో ఉన్నటువంటి మీకు అటువంటి కాలపురుషుడి యొక్క స్వరూపం, కాలమే తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి కాల స్వరూపుడవచ్చు లేదా కాళికా అమ్మవారి యొక్క ఉపాసన చాలా అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు అవ్వచ్చు, శూన్యతిథిగా పిలువబడేటువంటి అమావాస్య లాంటి పర్వదినం రోజు అవ్వచ్చు, కాళికా అమ్మవారిని విశేషంగా పూజించండి. పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి 108 నిమ్మఫలాల మాలను అమ్మవారికి అందజేసిన, పాల పొంగలని ఇచ్చి వచ్చిన జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతి సంభావ్యమయ్యేటువంటి అవకాశం ఉంది.